నమస్తే, వెల్కమ్ టు DY న్యూస్. ఈరోజు రామాయణపేటలో మేయర్ సాయి ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ మీటింగ్. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. రామాయణపేట మండలంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు. ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. శుక్రవారం మెదక్ నియోజకవర్గంలోని రామాయణపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు మెహర్ సాయి ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక్కడ వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం కూడా లేదు, వేరేలో గురించి అవసరం లేదు. నా పర్సనల్గా చెప్తున్నాను, వాళ్ళ కొన్ని 4-5 సంవత్సరాల నుంచి దేవేందర్ రెడ్డి మీద ఎలిగేషన్స్ ఎన్నో తప్పులు తీసుకొస్తే నా మీద 4-5 కేసులు పెట్టి ఎలక్షన్ల ముందు కూడా బయట కావాలనేది కేసు పెట్టి ఇంటికి కూడా నోటీస్. అంటే నేనేంటంటే వాళ్ళు అరాచకంగా ఎదుటి పార్టీ వాళ్ళను లొంగ తీసుకోవాలని ఏదో అన్ని రకాలుగా చూసిండ్రు. ఆ టైంలో కూడా కార్యకర్తలు అందరూ కూడా సహకరించారు. మేము కూడా వాళ్ళు ఎంత ఫోర్స్ కూడా చేసినా మేము అంతకంటే ఎక్కువ కొట్లాడి మెజార్టీగా తీసుకొచ్చాం. ఈ రోజు కూడా చెప్తున్నది ఏంటంటే, ఆ రోజు ఎంతమంది లేకుండా మేము తిరిగినప్పుడు ఒక 10 నుంచి 20 మంది టోటల్గా మెదక్ అంటే రామాయణపేట నియోజకవర్గంలో అంటే రామాయణపేట టౌన్లో తిరిగితే బీసీ కాలనీ అయినా ఇంకా ఎస్సీ కాలనీకి పోతే కాలనీ కూడా 4-5 కంటే ఎక్కువ లేకుండా ఆ టైంలోనే మేము 40-45 ఓట్ల మెజార్టీ తీసుకొచ్చాము. ఈ రోజు అందరూ కూడా వస్తున్నారు మా దగ్గరికి. అంటే వచ్చిన స్వాగతం అందరినీ కూడా ఆహ్వానిస్తూ కాంగ్రెస్ పార్టీ మెజార్టీతో రావాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ వ్యక్తిగతంగా కాదు, వ్యక్తిగతంగా విమర్శించాలంటే ఎన్నో ఉంటే దాని గురించి కాకుండా ఒకటి ఖచ్చితంగా చెప్తున్నాను. పార్టీ పరంగా నేను చెప్తున్నాను, నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను తీసుకొచ్చుకున్నాను. నాకు కావాలనేది ఒకటి చూపిస్తాను, దాన్ని కాదు నేను ఏదో ఉన్నానని విషయం కూడా కాకుండా ఒక విషయం చెప్తున్నాను. ఏంటంటే అందరికీ కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు మర్యాద ఇచ్చుకుంటా ఇక్కడ మెజార్టీ ప్రతి బూత్లో మెజార్టీ తీసుకురండి. ఆ మెజార్టీ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. సుమారుగా మీరు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎంత కష్టపడ్డారో అంతకంటే ఎక్కువ కష్టపడాలి. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఆరిపోయే దీపం ఉంది. టీఆర్ఎస్ అనేది మొత్తం వాళ్ళు ఇప్పుడు ఈరోజు కేసీఆర్ ఎందుకు వస్తుంది తిరుగుతుందంటే ఆయనకు 20-25% ఓట్లు రావాలని చూస్తున్నాడు. ఆయన గెలవాలని లేదు, ఏది కూడా రాదు. ఇక్కడ సభాముఖంగా చెప్తున్నాను, ఆయన 1-2 సీట్లు కూడా రావు. పార్టీ అనేది బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒక విషయం, బీజేపీ అనేది కూడా ఏది లేదు. పక్కన ఆయన ఒక 3 సంవత్సరాలు ఆయన పరిపాలన అధికారం నుండి ఏం చేయలేదు. అందుకోసం ఆయన ఆ రోజు 80,000 ఓట్లు వచ్చినాయి, ఈ రోజు 25,000 ఓట్లు వచ్చినాయి. అది కూడా గుర్తుంచుకోండి. ఆయనకు అక్కడ అంటే ఇంట్లో గెలవలేడు, బయట రాడు. ఆయన దుబాకులను గెలవలేడు, నియోజకవర్గ స్థాయిలో కూడా గెలవలేడు. అదేదో మాయ చూస్తున్నారు. వాళ్ళు ఎక్కడ చూస్తున్నారంటే ఫోన్లల్లో, టీవీలలో, పేపర్లో చూస్తున్నారు. కానీ నిజానికి వాళ్ళు ఎక్కడ కూడా లేరు. ఖచ్చితంగా వాళ్ళు కూడా డిపాజిట్ కూడా రాదు. అంటే నేను కోరుకునేది ఏంటంటే, బీఆర్ఎస్ నుంచి అయినా బీజేపీ నుంచి వచ్చే వాళ్ళందరూ రండి, వచ్చిన స్వాగతం. వాళ్ళ గురించి ఎక్కడ కూడా మైనస్గా లేదు. ఇంకో విషయం చెప్పేది ఏంటంటే, ప్రతి బూత్ స్థాయిలో ఎక్కువ ఓట్లు తీసుకురండి. ఇంతకంటే ముందు కంటే ఎక్కువ చేయండి. మాకు ఏదైనా పని చెప్తే మేము చేయడానికి రెడీ ఉన్నాం. ఎక్కడ ఏం కావాలో మేము ఉంటాం, ముందుంటాం ఖచ్చితంగా. ఇంకో విషయం మీకు ఇంకోటి అంటే సభాముఖంగా చెప్తున్నాను ఏంటంటే, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు బూత్ వైజ్గా ఈ రోజు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ 10 నుంచి 20,000 రూపాయలు ప్రతి బూత్కు వస్తుంది. వాళ్ళు కష్టపడుతున్నారు, డబ్బులకు ఆశతో ఎవరు చేసుకుంటారు, అది వేరే విషయం. మన కాంగ్రెస్ కార్యకర్తలు మనము అధికారంలో ఉన్నాం, అధికారంలో భవిష్యత్తులో మనం పని చేసుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటిది కాదు. మనం కష్టపడండి, డబ్బుల గురించి ఆలోచన చేయకండి, మెటీరియల్ తెప్పించుకొని కష్టపడి ప్రతి బూత్లో ఓట్లు మెజార్టీగా తీసుకొచ్చి మన మెదక్ నియోజకవర్గ పేరు నిలబెట్టాలి, మన ఎమ్మెల్యే గారి పేరు కూడా నిలబెట్టాలని కోరుకుంటూ